టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ కెరీర్ ఆరంభంలోనే రికార్డులు బద్దలు కొడుతూ భవిష్యత్ స్టార్గా భరోసా ఇచ్చాడు. అయితే గత కొంతకాలంగా గిల్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వన్డేలు మినహా టెస్టులు, టీ20ల్లో పూర్తిగా తేలిపోతున్నాడు. తక్కువ స్కోర్కే వెనుదిరుగుతున్నాడు. గత 6 ఇన్నింగ్స్ల్లో అతడు 30 స్కోర్ను కూడా దాటలేకపోయాడు. అంతేగాక గిల్ ఫ్లాట్ వికెట్ పైనే పరుగులు సాధిస్తున్నాడని, కఠిన పిచ్లపై విఫలమవుతున్నాడని ప్రధాన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సెంచురియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్టులో 2 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో నెట్టింట్లో అతడిపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అహ్మదాబాద్ పిచ్ పై మ్యాచ్ను నిర్వహించండి, తిరిగి ఫామ్లోకి వస్తాడంటూ నెటిజన్లు వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే టీమిండియాలో తన స్థానం కాపాడుకోవాలంటే గిల్ పరుగులు తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. యశస్వి జైస్వాల్ రాకతో గిల్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. గిల్ టెస్ట్ కెరీర్ను ఓపెనర్గా ఆరంభించాడు. అయితే పుజారాకు సెలెక్టర్లు మొండి చేయి చూపించడంతో గిల్ వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తున్నాడు. గిల్ ఆటలో క్లాస్ ఉంది, అందులో సందేహం లేదు. తన మొదటి టెస్టులో బలమైన బౌలింగ్ పై 90 పరుగులు సాధించాడంటే అతడికి తప్పక క్లాస్ ఉంటుంది. కానీ ఇప్పుడు చర్చంతా అతడి పరుగుల గురించే. అతడి సగటు 30 కంటే తగ్గుతూ వస్తోంది. ఇక టీమిండియాలో అతడి స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. అతడు పరుగులు తప్పక చేయాల్సి ఉంది. వన్డేల్లో గిల్ రాణిస్తున్నాడు, కానీ టీ20ల్లో అయితే అతడికి విపరీతమైన పోటీ ఉంటుంది. టెస్టుల్లో టీమిండియా అతడికి మద్దతిస్తుందని భావిస్తున్నా అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.